నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ జిల్లాలగూడ డివిజన్ పరిధిలోని మిథుల్ నగర్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్ఎన్డీపీ నాల పనుల్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితేంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాల పనుల నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అక్కల భూపాల్ రెడ్డి, డిప్లాస్ చౌహాన్, అరకల కామేష్ రెడ్డి, మాధర్ రమేష్, అనిల్ కుమార్ యాదవ్, విజయ్, దిండు భూపేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి యాదవ్, సునీత, బాలరాజ్, సుర్విలత, పంతంగి మాధవి, బిందు, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడంపేట సర్కిల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కానీ వెంచర్లు కానీ ఇలాంటి జరుగుతున్న వాటి మీద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే నేనేమంటున్నా వెంచర్స్ ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్కరు ఫాలో అప్ చేస్తారు. గతంలో జిహెచ్ఎంసీలో కలవక ముందు ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. నేను మొన్న ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లు అదే రాశాను. గతంలో హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా చేసిన వాళ్ళ లేఅవుట్ ఏదో ఎగ్జామిన్ చేయండి. లేఅవుట్ పర్మిషన్ లేకుండా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండానే ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు, వాటిని కూడా ఎగ్జామిన్ చేయండి అన్నాను. ముఖ్యమంత్రి గారికి స్వయంగా లెటర్ రాశాను కాబట్టి వెయిట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కొన్ని నాళాలన్నీ కబ్జా అయిపోయి, ఎగ్జాంపుల్ పిరంగి నాల మొత్తం బూట్ చేసినారు, లేఅవుట్లు చేసినారు, నీతులు చెప్పే వాళ్ళే చేసుకుంటూ వచ్చినారు. నేనేమంటాను, ఇప్పుడు కానీ కోలుకోకపోతే, ఇప్పుడు నాదర్గూళ్ళు అక్కడంతా కూడా ఇప్పుడిప్పుడే కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి. ఇప్పుడు కానీ అలర్ట్ కాకపోతే అధికారులు భవిష్యత్తులో కూడా ఆ కాలనీ వాసులు కూడా ఇదే సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నేను అదే చెప్పాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందు చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ ఇప్పుడు ఫిక్స్ చేయండి, లేఅవుట్లు కాకముందు ఫిక్స్ చేయండి, తర్వాత వచ్చి ఫిక్స్ చేసుడు కాదు. నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా వెరిఫై చేయమని ఇరిగేషన్ వాళ్ళకు కూడా రాస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మీరు గుర్తు చేశారు కాబట్టి డెఫినెట్ గా హైదరాబాద్ కూడా రాస్తాను. రాసి ముందు వాటిని ముందు ఐడెంటిఫై చేస్తే భవిష్యత్తులో మిగతా యాక్షన్ తీసుకోమని చెప్తాను. అధికారులతో నేనేమంటున్నా, అధికారుల చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఏముండదు. పై లెవెల్లో ఉన్న అధికారులు రివ్యూ చేసుకోవాలి. పైన అధికారంలో ఉన్న వాళ్ళు రివ్యూ చేసుకొని కింద ఉన్న వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి. డెఫినెట్ గా నేను కూడా వెరిఫై చేస్తాను. అందరికీ నమస్కారం. గతంలో జిహెచ్ఎంసీ ఏరియాలో కానీ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీస్లలో వర్షం వస్తే బాగా ఇబ్బందిగా ఉంటుంది, కాలనీస్ మునిగిపోతున్నాయి అన్నప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్ఎన్డిపి నాళాలు అనేది స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర చెరువుకు లింక్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసిన వర్క్. అందులో ప్రధానంగా మిథిలా నగర్ పేరు తీసుకుని కేసీఆర్ గారు ఆ రోజు డిస్కషన్ పెట్టారు కేబినెట్ లో. ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, సమస్య ఏంటి అన్నప్పుడు ఈ చెరువుల మధ్యలో ఉన్న లింక్స్ మిస్ అయినామని చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎస్ఎన్డిపి నాళాలు పెట్టడం జరిగింది. అవి పూర్తయిన దగ్గర చాలా కాలనీస్లలో పైనంతా సేఫ్ అవుతూ వస్తూ ఈ మిథిలా నగర్కి వచ్చేసరికి బ్యాలెన్స్ వర్క్ మిగిలిపోయి కొంత ఇబ్బంది అయింది. 2 years నుండి ఆ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకు కొన్నేమో చేయమన్నారు, కొన్నేమో సెకండ్ ఫేజ్ లో చేస్తామన్నారు. అయినా కూడా ఎవరైతే వర్క్ వదిలిపెట్టిందో ఆ కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేస్తే ఆయన ధైర్యం చేసి వర్క్ స్టార్ట్ చేస్తా అన్నారు. వీలైనంత తొందరలో అది పూర్తి చేసి ఇవ్వాలని, మా కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం అన్నా వాళ్ళకు సేఫ్ గా ధైర్యంగా ఉండేటట్టు చేయాలని వారిని కోరుతున్న అధికారులు. డీసీ గారు ఉన్నారు ఇక్కడ, డీసీ గారిని మొన్న జోనల్ కమిషనర్ గారు కూడా వచ్చి చూసిపోయారు. ఇదే కాకుండా ఇంకొక 2-3 ఎస్ఎన్డిపి నాళాలు ఉన్నాయి. వాటన్నిటిని పూర్తి చేయగలిగితే బడంపేట కానీ, జల్పల్లి కానీ, మీర్పేట కానీ ఇవన్నీ కూడా గతంలో ఒక 100 కాలనీలైనా మునిగిపోయాయి. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిగతా ఇంకొక 2-3 ఎస్ఎన్డిపి నాళాలు సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. నాదుర్గులకు సంబంధించినవి కానీ అవన్నీ ఒక సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి.
వాటిని కూడా తొందరగా పూర్తి చేసి మొదలుపెట్టి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. మేడం